కిషన్ రెడ్డి 100% సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము ప్రజల సమస్యలు పరిష్కరించి మూసీని ప్రక్షాళన చేసిన, విశ్వనగరంగా మారబోయే హైదరాబాద్కు మెట్రో విస్తరించిన, రీజనల్ రింగ్ రోడ్ నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్కు వచ్చినప్పుడు స్పష్టంగా మీకు 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చిన అని ప్రకటించిన మాట వాస్తవం కాదా? ఈ రోజు వరకు రీజనల్ రింగ్ రోడ్డు క్యాబినెట్ ఆమోదమే పొందలేదు. నార్థన్ పార్ట్ టెండర్ పిలిచిన తేదీలు వాయిదాలు పడుకుంటూ పోతుంది. ఎందుకంటే దాని క్యాబినెట్ ఆమోదమే లేదు. కిషన్ రెడ్డి ఒక పక్కన మెట్రోకు నేనే కృషి చేసిన అంటాడు, రీజనల్ రింగ్ రోడ్కు నేనే కృషి చేసిన అంటున్నాడు. మరి నువ్వు కేంద్ర మంత్రికి 6 సంవత్సరాలు దాటిపోయింది కిషన్ రెడ్డి గారు, ఎందుకు రీజనల్ రింగ్ రోడ్కు మెట్రో రైలుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం, కేంద్ర మంత్రివర్గంలో ఎజెండాలనే పెట్టడం లేదు? ఎజెండా పెట్టొద్దని సంబంధిత శాఖ మంత్రుల మీద ఒత్తిడి తెచ్చింది ఎవరు?